అంటే వెరీ సూన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది, చూసిన తర్వాత ఇంకా జనాలు అవుద్ది. అంటే టాలీవుడ్ లో అంటే ప్రెసెంట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండీ మూవీస్ వస్తున్నాయి. రీసెంట్ గా కొంచెం బోల్డ్ గా ఉన్న సినిమాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇది అమ్మాయిలతో చూడడం, ఇది అబ్బాయిలతో చూడడం అంటే ఫీలింగ్ ఏం లేదు. సో ఈ సినిమా అంటే ఇలాంటి టైంలో ప్రెసెంట్గా రీసెంట్గా కొన్ని డేస్ నుంచి ట్రెండ్ మారిందని చెప్పాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు రీసెంట్గా వచ్చిన సినిమాలు చూస్తే. సో ఇలాంటి టైంలో మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఆడియన్స్ నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నేను డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నేను ఊహిస్తున్నాను. ఇంతకుముందు రీసెంట్గా రిలీజ్ అయిన ఫిల్మ్స్ కూడా చాలా బోల్డ్గా ఉన్నాయి, అమ్మాయిల క్యారెక్టర్సే బోల్డ్గా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఆ బోల్డ్నెస్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం బ్యాడ్గా ఫీల్ అవ్వరు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమ్మాయిలు ఒకసారి సర్వే చేశారు, కెమెరా పట్టుకుని మన వాళ్ళు వెళ్ళి అందరు అమ్మాయిల్ని అఫైర్ అని ఒక ఫిల్మ్ వస్తుంది, దీని సంగతి ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ ఏంటి, ఇలాంటిది అడిగినప్పుడు 75% అమ్మాయిలే దీని గురించి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అది ఎవరి పర్సనల్ ఇష్యూ వాళ్ళది కదండి, అది తప్పని ఎలా అంటామని అలాగే మాట్లాడారు, అంత బాగా మాట్లాడారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు నేను తీశాను కాబట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా అందరూ ఉండాలని నేను అనట్లేదు. ఎందుకంటే అది ఇన్స్పైర్ అయ్యి చేసే పని కాదు. అదొక మానసిక వైకల్యం అవ్వచ్చు, ఫిజికల్ వైకల్యం అవ్వచ్చు. అమ్మాయిగా పుట్టాము, అబ్బాయిగా పుట్టాము, అబ్బాయి కాకుండా పుట్టాం. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా చూసి వాళ్ళిద్దరూ భలే రొమాంటిక్గా ఉన్నారే, మనం కూడా ఉందాం రా అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా మీద ఎవడైనా ఇక్కడ మగబ్బాయి వచ్చి ఇక్కడ చేస్తే నేను పారిపోతాను పక్క ఊరికి. అది ఆ సినిమాలో వాళ్ళిద్దరు గేస్లా ఉన్నారా, మన ఇద్దరం కూడా అలా ఉందాం అనడానికి అది ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే సిచ్యువేషన్ కాదు కదా. అది ఒక సైకో ఫిల్మ్ చూసి సైకోలాగా మారడాలు, లేకపోతే దొంగతనాల సినిమాలు చూసి మనం కూడా దొంగతనాలు చేయడాలు, చైన్ స్నాచింగ్స్ ఆ సినిమాలో హీరో చేసాడు మనం చేద్దామంటే అది ఓకే. అది చూసి ఇన్స్పైర్ అవుతారో లేకపోతే అది చూసి దానికోసం ఇది అవుతారో ఇది ఎలా ఇది ఊహించడానికే దారుణం. అసలు వాళ్ళు అలా పుట్టడమే పాపం అదొక రకమైన బ్యాడ్. అది దట్స్ వై అలాంటి సమస్య కూడా ఉంది కాబట్టి టచ్ చేయడం. ఇప్పుడు రేప్ సీన్స్ పెడతాం, అది కూడా ఒక ప్రాబ్లం, అది క్రైమ్ అది యాక్చువల్లీ, కానీ సినిమాలో పెడతాం. అది సమస్యని టచ్ చేయడంలో తప్పలేదు. దొంగతనాలు టచ్ చేస్తాము, రేపులు టచ్ చేస్తాం, అన్ని టచ్ చేస్తాం. సినిమాని సినిమాలాగే చూడాలంటాను నేను, అంతే. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో వీళ్ళు కూడా అలా రెడీ అవుతారని మాత్రం తప్పమాట. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది నల్గొండలోనూ, ఇక్కడ అమ్మాయి పెళ్లి చేసుకోబోయారు. న్యూస్ లో వినడం, ఎక్కడో సమ్ వెరీ లాంగ్ ప్లేస్ లో జరుగుతూ ఉండడం, చాలా లో పర్సంటేజ్ లైఫ్ స్టైల్స్ అండి అవి. అలా రేర్గా పుడతారు, ఎవరు అలా పుట్టాలని ఎవరు కోరుకోరు కదా. అది ఎక్కడ జన్యుపరమైన లోపమో భగవంతుడు ఇదో తెలియదు, కానీ అలా పుడతారు బ్యాడ్గా. పుట్టినంత మాత్రం వాళ్ళకి ఏ కోరికలు ఉండకూడదు, అటు ఇటు కాకుండా కూడా ఇలా ఉండాలంటే అది అంతే కదా. మనం హర్ట్ చేయకూడదు, మనం ఎవరో హర్ట్ చేయడానికి. దట్స్ వై అది మీరు అంటే ఒక సెలబ్రిటీ, ఆల్మోస్ట్ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా బయట జనాలు తెలుసు, ఒక సెలబ్రిటీగా మేము రిసీవ్ చేసుకుంటారు బయటకు వెళ్ళి. మామూలుగా ఒక సెలబ్రిటీ బయట వెళ్తుందంటే పీపుల్ రావడం, ఫోటోలు దిగడం, ఇలాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి. బట్ ఈ ట్రైలర్ తర్వాత ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడడం పక్కన పెట్టేస్తే బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీ మీద ఏమైనా కామెంట్స్ వచ్చాయి? ఈ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా బయట పబ్లిక్ నుంచి జనాలు ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ నుంచి కామెంట్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారు? కమెంట్ అంటే అంత పాజిటివ్ కమెంట్సే వచ్చినాయి. ఎక్కడికి నేను నార్మల్గా ఇప్పటి వరకు కొంతమందికి తెలుసమ్మా, మేబీ నా షో ద్వారా కానీ మూవీస్ ద్వారా, కానీ ఈ సినిమా ద్వారా అయితే నిజం చెప్తున్నా, ఐ స్వేర్ చాలా ప్రమోట్ అయింది, చాలా పబ్లిసిటీ. బయట అందరూ ఎక్కడెక్కడో వాళ్ళు నాకు తెలియని పర్సన్స్ కూడా ఏదైనా షోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసిన దాంట్లో మీరు ఎఫ్ఐఆర్ సినిమా చేశారు కదా, అలా రిసీవ్ చేసుకొని అలా పాజిటివ్గా అయిపోతుంది అంతా. చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది సినిమా, చాలా వెయిట్ చేస్తున్నాం మేము ఆ సినిమా కోసం. ఇన్ని రోజులు ఒక డౌట్ అంటూ ఉండేది, అది ఇది అని చెప్పి అడిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. హ్యాపీ అట్మాస్ఫియర్ కదా. అంటే సినిమా రిలీజ్ చూడకముందే ఇలా ఉన్నారు అంటే సినిమాలో మాక్సిమం ఈ పాయింట్ చాలా తక్కువ అండ్ సస్పెన్స్ పాయింట్ ఎక్కువ కాబట్టి సో మంచి రివ్యూస్ రావచ్చు. ఓకే, ఫైనల్గా మీ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సో వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? మంచి సినిమాలు, మ్యాటర్ ఉన్న సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఎన్ని కోట్లు పెట్టాము, ఎంత తక్కువలో తీసాము అనేది పక్కన పెట్టేస్తే సినిమా నాకు నచ్చిందా లేదా, సినిమా నేను 2 hours నన్ను ఎంటర్టైన్ చేశాడా లేదా అనేది వాళ్ళ పాయింట్. కాబట్టి డెఫినెట్గా మన సినిమా కూడా ఎంటర్టైన్ చేస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది. ఎంటర్టైన్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది 100%. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను.
ఓవర్గా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాను నేను. అది మనకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ సినిమా కొంచెం ఓవర్గా ఉంటుందేమో, ఓవర్గా ఉంటే సెన్సార్ ఏమి ఆపి అందరికీ ఓవర్నెస్ని పంచే పరిస్థితుల్లో సెన్సార్ ఉండదు. వాళ్ళ ఒక ఫిల్టరేషన్ డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది కాబట్టి అది మీరు చూసి దాన్ని బట్టి ఆలోచించి సినిమాకి వచ్చి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఉంటుందని ఊహించేసుకుని రాకుండా ఏమై ఉండొచ్చు, ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక బ్లాక్, ఇద్దరు అమ్మాయిల బ్లాక్ చూస్తున్నాం, అది ఎంతవరకు చూపించుండొచ్చు, మనం అది బాగుందా లేదా అని ఆలోచిస్తూ వస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ జోనర్ ఇప్పటివరకు టచ్ చేయలేని ఒక జోనర్ టచ్ చేసి డేర్గా ఒక డైరెక్టర్ బయటకు ఒక సినిమా తీసుకెళ్ళాడు, ఆర్టిస్టులు డైనమిక్ యాక్ట్ చేశారు అన్న ఫీలింగ్తో వెళ్తే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ వెళ్తారు. మీరు ఎంత కష్టపడి చేసినా ఫైనల్గా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే ఒక సినిమా అనేది. అండ్ మీ ఫ్యాన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బయట ఉన్న పబ్లిక్ కానీ వీళ్ళు టికెట్ పెట్టుకుని సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాలి అనేది. సో ఫైనల్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అని లేదు, ఇంకంతా ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఎందుకంటే గీతాంజలి కూడా మీతో పాటే చూస్తుంది సినిమా, ఏం తెలియదు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఇప్పటి వరకు అయితే పాజిటివ్గానే వచ్చింది, తర్వాత కూడా పాజిటివ్గానే రావాలనుకుంటున్నాం. అండ్ వాళ్ళ టికెట్కి పెట్టే ప్రతి రూపాయి వర్తబుల్, ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని అయితే మేము ప్రామిస్ చేయగలం మా సైడ్ నుంచి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎలా ఇచ్చేస్తారన్నది వాళ్ళకి, ఆడియన్స్కి వదిలేస్తాం. ఏంటి ఇలా నాకైతే 5 minutes చెప్పండి ఫ్రీజ్ అయిపోయాను. అలా ఏంటి ఇలా కూడా చేస్తున్నారు, ఇలా కూడా ఓకే కొత్త కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎలా వర్కౌట్ అవుతుంది. కొత్తగా ఫీల్ అయ్యారా, వింతగా ఫీల్ అయ్యారా? వింతగా ఫీల్ అయ్యాను. కానీ నాకు కూడా డిఫరెంట్ స్టోరీస్ టచ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే అందులో ప్రశాంతి నాకు రిఫర్ చేసింది ఈ మూవీ. అండ్ శ్రీరాజన్ మీద తనకి చాలా ఫుల్ నమ్మకం, ఎన్ని ఇయర్స్ నుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో అలా నేను ప్రశాంతి కోసం ఒప్పుకోవడం, ప్రశాంతి శ్రీరాజ్ కోసం ఒప్పుకోవడం, ఇలా జరిగింది.